ఇది ఇంకొక 2 నెలలు పోతే కాయలు వస్తాయి. బఠానీల్లా ఉంటాయి. బఠానీ తీగ అంటారు, మాలేరు తీగ, మాలేరు తీగ అంటారు, మలేరియా తీగ అంటారు వీళ్ళు. దీని పేరు జ్యోతిష్మతి, మతి జ్యోతిలో వెలుగుతుందని చెప్తారన్నమాట. మాల్కంగుని అని పిలుస్తారు సంస్కృట్లో. ఇది మెమరీ పవర్కు వాడతారు ఇక్కడ టైప్స్. అంటే జీవితంలో ఒకసారే ఇవి చిన్న చిన్న గింజలు ఉంటాయి. ఈరోజు ఒక గింజ, రేపు 2 గింజలు, ఎల్లుండి 3 గింజలు, అలా 40 రోజులకి 41 రోజుకి 41 గింజ, మళ్ళీ తర్వాత 40, 39, 38, 37, 72 రోజులు ప్రోగ్రామ్ ఇది. అలా వేస్తారండి. వాళ్ళకి లైఫ్లో మెమరీ లాస్ అనేది ఉండదు. ముసలోడు 90 ఏళ్ళు 110 ఏళ్ళు వచ్చినా సరే జ్ఞాపకశక్తి మరుపు ఉండదు ఇంకా వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ టైప్స్ ఉన్నారనుకోండి, ఈ చెట్లు నుంచి ఇలా వెళ్ళిపోతాడు, ఎక్కడికో 2 కిలోమీటర్లు వెళ్ళిపోతాడు, మళ్ళీ అదే దారిలో రాగలరు. మనం రాలేము. వాళ్ళు ఎలా రాగలుగుతారు? చిన్న రాయిని, చెట్టు యొక్క ఆకుని గుర్తుపెట్టుకుని వెళ్ళిపోతారు, అదే దారిలో వచ్చేయగలరు. మనం రాలేము. వెళ్ళిపోతే ఇంక మళ్ళీ 3 రోజులు బయటకు మళ్ళీ ఆడ రావాలి, వాళ్ళకి కనిపిస్తాడు వస్తాం బయటికి. అలాగా ఇది చాలా అద్భుతమైన మేధాశక్తి పెరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఇంకా టెక్నిక్ తెలుసండి. ఈ ఆయిల్ గింజలు ఎలా నలిపితే చేతిలో ఆయిల్ వచ్చేస్తుంది, ఒళ్ళంతా రాసుకుంటారు. వీళ్ళు దోమలు కొట్టమన్నమాట. ఉడో మాసే పెట్టుకున్నాం మనం కూడా ఊడో. అలాగా అవన్నీ కెమికల్స్ మనం రాసుకునేవన్నీ, క్యాన్సర్లు వస్తాయి. వీళ్ళు ఆయిల్ రాసుకుంటే దోమలు కొట్టమన్నమాట. అలాగా అసలు ఈ టెక్నిక్స్ అన్ని గ్రంథాలలో లేవు, ఎక్కడ లిటరేచర్లో లేదు. ఇదంతా వీళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. నేను 30 ఏళ్ళతో పనిచేశాను కాబట్టి, తిరిగాను కాబట్టి నేను ఇవన్నీ వాళ్ళు ప్రాక్టికల్గా ప్రూవ్డ్ ఇవన్నీ. అదనమాట. అన్నీ వాళ్ళ తాతల నుంచి వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ చాలా విజ్ఞానం ఉంది ఇక్కడ. అలాగే వీళ్ళు తినే కూరగాయలు, ఆకుకూరలు, మొక్కలు ఇప్పుడు ఇంకా ఈ ప్రాంతంలో ఓన్లీ ట్రైబల్ ఎడిబుల్ ప్లాంట్స్, అంటే గిరిజనులు ఆహారంగా, ఈ అడవిలో ఆహారంగా తినే మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎన్ని ఉన్నాయి తెలుసండి? 350 రకాలు ఉన్నాయి. మనకు మార్కెట్కి వెళ్తే ఎన్ని తెలుసు? ఒక 25 కూరగాయలు తెలుసు మహా అయితే, ఇంకా తిప్పి కొడితే 30 రకాలు తెలుసేమో సంవత్సరం అంతా కలిపితే. వీళ్ళు రోజుకో కూర తినచ్చు. ఇదే పండించే కదండి, ఇలా వెళ్ళి ఇలా కోసం తినేయచ్చు. నెక్స్ట్ తరం ఆలోచన ఎలా తెలుసా అండి? మనం ఇప్పుడు జబ్బు వస్తే చూసుకుందాంలే, ఏదో మందు వేసుకుంటే పోద్ది, ఆపరేషన్ చేస్తే పోద్ది అని అనుకుంటున్నాం. ఇప్పుడు దాకా మనం అనుకున్నాం, మనకి అర్థమైపోయింది. సరే ఏదో అయిపోయింది, మనం ఈడ్ చేస్తాం, 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఏముంది, ఈడ్ చేస్తాం, అయిపోయింది. సో నెక్స్ట్ జనరేషన్ ఏమనుకుంటారు తెలుసా అండి? మనం తిట్టుకుంటారు. ఇప్పుడు దాకా ఏం తిట్టుకున్నాం అంటే, మా తాత ఆస్తి అంతా పాడు చేసాడు, మా బాబు అంతా తగలేసాడు, మాకేం లేదు అని తిట్టుకుని చాలామంది ఉన్నాం. రేపు పొద్దున మన పిల్లలు ఏం తిట్టుకుంటారంటే, మన మనలోనే వాళ్ళు చక్కగా బ్రతికేశారు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు 100 ఏళ్ళు సెన్సులు కొట్టేశారు హ్యాపీ, కానీ ఏ జబ్బు లేకుండా. అసలు వాళ్ళు ఎలా తిన్నారో, ఏం జీవించారో అది ఏమి చెప్పకుండా పోయారు మనం అని చెప్పేసి తిట్టుకుంటారండి. ఆస్తి ఇచ్చే వాళ్ళని తిట్టుకోరండి, ఆస్తి ఇవ్వలేదని తిట్టుకోరండి. అసలు జబ్బు రాకుండా ఎలా ఉండాలో, మంచి ఆహారం ఎలా తినాలో, మంచి వంట ఎలా వండుకోవాలో, మంచి వైద్యం ఎలా చేసుకోవాలో, ఇవన్నీ తెలిసి వాళ్ళకి అన్నీ మనకు చెప్పకుండా వాళ్ళతో పట్టుకుపోయారు అని బండబూతులు తిట్టుకుంటారు. అందుకేంటంటే మనం ఆ నాలెడ్జ్ని ఇక్కడ ఎంతో కొంత మనం నిక్షిప్తం చేసామనుకోండి, నెక్స్ట్ తరాలు మనం అంత తిట్టుకోకుండా ఉంటారు. అలాగా మనం ఇక్కడ వంట వైద్యం నేర్పుతాం నెక్స్ట్ జనానికి. ఈ భూమి మీద మనిషి బతకాలంటే నెక్స్ట్ తరంలో, నెక్స్ట్ జనరేషను ఎవరికైతే వంట వైద్యం వస్తుందో ఆడు సుభిక్షంగా ఉంటాడండి. దాంతోపాటు పంట కూడా పండించడం వచ్చింది అనుకోండి, ఆడు అపర కోటీశ్వరుడండి. రేపు పొద్దున ఎవరికైతే చిన్న మట్టిల్లు ఉంటుందో, ఎవరికైతే 1/4 ఎకరం భూమి ఉంటుందో, ఎవరికైతే ఒక ఆవు ఉంటుందో, ఎవరికైతే ఒక సైకిల్ ఉంటుందో, ఎవరికైతే ఒక గుర్రం ఉంటుందో, ఆడు అపర కోటీశ్వరుడు. ఆడి స్టేటస్ సింబల్ అంటే ఆడే రాజు. బెంజీలు ఉన్న వాళ్ళకి ఏమి ఉండదు. ఎందుకు? జస్ట్ మొన్న జరిగింది కదా ఇన్సిడెంట్, ఎక్కడో యుద్ధం జరిగితే గ్యాస్ లేదు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, కరెంట్ కూడా లేదనుకోండి, ఆ రోజులు వస్తాయి. ఏంటి ఆల్టర్నేటివ్ థాట్ మనకు లేదు. ఇక్కడ వాళ్ళకి ఏం లేదు, కరెంట్ కదా పోతే బాగానే ఆగలేదు, ఏం చేసుకోగలరు.
అందుకేనండి అందరూ ఖచ్చితంగా అడవులకు పరిగెట్టుకు రావాల్సిందే. వచ్చి వాళ్ళు అప్పటికి కొంచెం ఇట్లా మనం కొంచెం కాపాడి ఉంచితే సో అందరికీ ఇదే దిక్కు. నమస్కారం.